ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ముగిశాయి. పూర్ణాహుతి కార్యక్రమంతో ఉత్సవాలు ముగిశాయి. అయితే మరో 2 రోజుల పాటు భక్తుల రద్దీ కొనసాగే అవకాశం ఉంది. అమ్మవారిని దర్శించుకునేందుకు భవానీలు భారీ సంఖ్యలో వస్తుండటంతో రద్దీ కొనసాగే అవకాశం ఉందని ఆలయ అధికారులు తెలుపుతున్నారు. ప్రస్తుతం అక్కడ పరిస్థితిపై మరింత సమాచారం మా ప్రతినిధి దుర్గా అందిస్తారు. ఇంద్రకీలాద్రిపై ఈరోజు చివరి రోజు కావడంతో భక్తులు కిటకిటలాడుతున్నారు. ముఖ్యంగా ఈరోజు రాజరాజేశ్వరి దేవి అలంకారంలో అమ్మవారు ఉదయం నుంచి కూడా దర్శనమిస్తున్నారు కాబట్టి పెద్ద ఎత్తున భక్తులు వస్తున్నారు. ఈరోజు విజయదశమి కావడంతో ప్రతి ఒక్కరూ కూడా ఫ్యామిలీస్ అంతా అమ్మవారిని దర్శించుకోవడానికి వస్తున్నారు. అమ్మవారి దర్శనం కోసం దాదాపు 4 నుంచి 5 గంటల సమయం పడుతుంది. అయితే సామాన్య భక్తులతో పాటు ఈ రోజు నుంచి భవానీల తాకిడి కూడా ఇంద్రకీలాద్రిపై పెరగడంతో అనూహ్యంగా భక్తుల రద్దీ అనేది ఇంద్రకీలాద్రి వద్ద పెరిగింది. ముఖ్యంగా ఏర్పాటు చేసినటువంటి క్యూ లైన్లన్నీ కూడా పూర్తిగా కిక్కిరిసిపోయాయి. ఈ రోజు పూర్తిగా ఉచితంగా దర్శనం భక్తులందరికీ కూడా కల్పిస్తున్నారు. అయితే క్యూ లైన్లో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కావాల్సినటువంటి వాటర్ని కానీ ఇతరత్ర సదుపాయాలు కూడా అందించేందుకు ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ఈ రోజు అర్ధరాత్రి వరకు కూడా ఇదే క్రౌడ్ కొనసాగబోతుంది. ఈ రోజుతో పూర్తిగా దసరా ఉత్సవాలు ముగుస్తాయి. రేపటి నుంచి నార్మల్ గా దుర్గాదేవి అలంకారంలోని అమ్మవారు భక్తులకు దర్శనమిస్తారు కాబట్టి ఈ రోజు రాజరాజేశ్వరి దేవి అలంకారంలో భక్తులు అమ్మవారిని దర్శించుకోవాలంటూ కూడా పెద్ద ఎత్తున ఆలయానికి వస్తున్నారు. ప్రస్తుతం కొంతమంది ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. మీరు చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు, ఏ విధంగా ఉన్నాయి ఏర్పాట్లు, ఎంత సమయం పట్టింది? వైజాగ్ నుంచి వచ్చామండి. ఆల్మోస్ట్ 10 hours అవుతుంది లైన్ లో ఉండి. వసతి అయితే బాగానే ఉంది కానీ మరి ఏర్పాటు విషయంలో అయితే కొద్దిగా కొంచెం తీసుకోవాల్సింది ఉన్నాం. కొంచెం కొన్ని కారణాలు ఉన్నాయి మాట, అసలు సరిగ్గా చూసుకోవట్లేదు. ఓన్లీ వాటర్ వదిలి ఫెసిలిటీ చేస్తున్నాను కానీ చిన్నపిల్లలకి దీనికి సపరేట్ లైన్ కానీ భవానీ లైన్ కానీ లేదు. మీరు చెప్పండి అమ్మా, ఎక్కడి నుంచి వచ్చారు, ఎలా ఉన్నాయి? సింగనగర్ నుంచి వస్తున్నాం. సమయం పట్టింది? 3 hours పట్టిందండి. ఇప్పటికే డైలీ వస్తున్నాం, మేము 11 days నుంచి వస్తున్నాం. బాగా జరుగుతుంది దర్శనం. నేను సింగనగర్ నుంచేనండి వచ్చేది. 3 గంటలు పట్టింది. అమ్మవారికి రోజు దర్శనం చేసుకుంటాం, ఇవాళ కూడా చేసుకుందామని వచ్చాం. ఓకే, మొత్తానికి భక్తులు వాళ్ళు కొంతమంది సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు, కొంతమంది అయితే సమయం ఎక్కువ పడుతుంది, క్యూ లైన్లో ఇబ్బందులు పడుతున్నామంటూ కూడా కొంతమంది తమకున్నటువంటి ఇబ్బందులు కూడా చెప్తున్నారు. అయితే ఆలయ అధికారులు కొన్ని విషయాల్లో పట్టించుకున్నప్పటికీ కూడా కొన్ని విషయాల్లో సదుపాయాలు కల్పించట్లేదు అనేది కొంతమంది భక్తులు చెప్తున్నారు. ఏదైనప్పటికీ కూడా ఇంద్రకీలాద్రిపై ఇప్పటి వరకు కూడా 14 లక్షల మందికి పైగా అమ్మవారిని దర్శించుకున్నారు. దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు మొత్తం ఇది మరొక 1 నుంచి 1.5 మంది భక్తులు ఈ దసరా ఉత్సవాల్లో దర్శించుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. రేపటి నుంచి 2 రోజుల పాటు భవానీల తాకిడి కూడా ఎక్కువగా ఉండే అవకాశం ఉండడంతో ప్రస్తుతం ఉన్నటువంటి ఏర్పాట్లని ఇదే విధంగా కొనసాగించబోతున్నారు. కెమెరా పర్సన్ గౌతమ్తో దుర్గానాయుడు, 10 TV, ఇంద్రకీలాద్రి నుండి.